in the history of television when ETV Telugu, the flagship channel of the eminent ETV network, was launched, heralding a whole new experience in entertainment. And the rest was history. నేను ముఖ్యంగా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం నన్ను రామోజీరావు గారి మీద నాకు ఆయన మీద నా గౌరవం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చారు, ఇంత ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అంటే నాకు ఆయన గురించి చెప్పేంత అనుభవం కానీ వయసు కానీ నాకు లేదు. కాదు నాకు వారి గురించి వింది ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు అన్నయ్య గారికి, చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, సమ్ సితార్ అవార్డ్స్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు విన్నాను రామోజీరావు గారి పేరు. వచ్చిన తర్వాత అడిగాను, అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసి ఫస్ట్ టైం అలా చేశారు అనుకుంటా హైదరాబాద్లో ఆ టైంలో. సో నాకు ఆ ఇంట్లో విన్నాను ఆ మాటలు. సో ఎంత ఫెంటాస్టిక్ ఆర్గనైజ్ చేశారు, ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు, అప్పుడు నేను ఆయన గురించి విన్నది. తర్వాత నేను యాక్టర్ అయ్యి ఈ ఫిలిం సిటీ నాకు కోరిక ఉండేది, ఒక చాలా పెద్ద ఫిలిం సిటీ కట్టాలి అనేది ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు చాలా కోరిక ఉండేది. ఎప్పుడైతే రామోజీ గారు కడుతున్నారని తెలియగానే ఎక్కడో థాట్లోనే వదిలేశాను. అంటే నాకు ఎంత ఆనందం కలుగుతుంటే, ఇది ఆసియా ఖండంలో కానీ మనం చెప్పుకోదగ్గ స్టూడియో ఇది. వసంతాల మధుర ప్రయాణం. I feel 30 years, it's just the beginning. 30 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? ఈటీవీ ఉషాకిరణ సంస్థలకు వస్తే పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంటుంది. జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయన కంటే ఆస్తికుడు ఇంకొకడు లేడు. It's not a simple thing. Today so many people live on ETV. ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. రామోజీరావుతో మనమందం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. నేను కనుమరుగై ఉండొచ్చు, కానీ నా కలలు జీవించే ఉన్నాయి. మీ టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ.